ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభునామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. మన ముందు తరాని వారికి ఆధ్యాత్మికంగా అందించవలసినటువంటి అంశములలో చివరిదండి దేవుని సేవ. ఈ దేవుని సేవ అనేది మన వ్యక్తిగత నిర్ణయం అండి. మనసంతటితో, మన హృదయం అంతటితో సమర్పించుకునే చేసే పనే దేవుని సేవ. దేవుని సేవ చేయటంలో మన హృదయము, మన జీవితము, మన ఆలోచనలు అన్నీ కూడా నిష్కపటంగా హృదయం అంతటితో మనము దేవునికి సేవ చేయటము. ఈ సేవ చేయటంలో దేవుని యందు మనం ఆనందించాలి. మనము చేసే కార్యాలు మన ద్వారా ఆయన నామం హెచ్చించబడుతూ, ఆయన నామము స్తుతించబడేటట్లుగా, ఘనపరచబడేటట్లుగా మన క్రియలు, మన జీవన విధానము, మన జీవన శైలి ఉండాలండి. అందుకని ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనంలో చూద్దాం. అక్కడ చాలా చక్కగా సృష్టికర్త అయిన దేవాది దేవుడే చెబుతున్నారండి. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ సేవించటము అనగా ఆయన ఆరాధించటము, స్తుతించటము, ఆయన నామాన్ని ఘనపరచటము. 13వ వచనంలో అంటున్నారు కదా, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. చూశారు కదండి, దేవాది దేవుడు మనల్ని ఆయన నిబంధనలు కట్టడలు పాటిస్తూ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో సేవించటము మాత్రమే నేను అది తప్ప నేను మిమ్మల్ని ఏమడిగాను అంటున్నారు. మన ఆస్తులు అడగలేదు. మన నిలువుదోపిడి సృష్టికర్త అయిన దేవుని ఎరగక ముందు మన ఆచార వ్యవహారాల్లో మా మదర్ ఇస్తూ ఉండేవారు. ఏదన్నా శ్రమ రాగానే నిలువు దోపిడి అని చెప్పేసేవాళ్ళు. అలా ఎన్నోసార్లు మా జీవితంలో మేము చేయటం చూసేవారము. నిలువు దోపిడీ అంటే ఆ కష్టం వచ్చినప్పుడు ఆమె ఒంటి మీద ఏ బంగారం ఉందో ఆ బంగారం అంతా ఇచ్చేయటమే నిలువు దోపిడీ. సృష్టికర్త అయిన దేవుడు మనల్ని అడగట్ల, మనల్ నుంచి మన హృదయాన్ని మాత్రమే అడుగుతున్నారు. మనల్ని ఆయన స్తుతించమంటున్నారు. అదే ఆయన సేవించటం. అందుకనే నూతన నిబంధనలో కూడా 1 పేతురు 2వ అధ్యాయంలో రాయబడుతోంది కదా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినవాడు. నిజమే కదండి. క్రీస్తుని ఎరగక ముందు మనము చీకటి అంటే పాపమే కదండి. మరి పాప జీవితం నుంచి ఆయన రక్తంతో కడగబడి ముద్రించబడి మనం ఆయన్ని తెలుసుకునే కృప మన పట్ల చూపించారు కదా. అందుకని అంటున్నారు కదా, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. మనకు ఒక పేరు పెట్టి పిలుస్తున్నారండి. ఏమని పిలుస్తున్నారండి? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నామంటండి. ఎంత ధన్యత కదా మనకి. మనల్ని దేవుని సేవకు పిలవటంలో మనకి ఎన్ని అర్హతలు ఇచ్చారండి. ఇక్కడ ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనముగా చూస్తున్నారు మనల్ని. దేవుని సొత్తైన ప్రజలము అంటున్నారు. ఇంతకంటే గొప్ప ధన్యత మనకి ఏముందండి ఈ జీవితంలోనూ? ఆ యొక్క సేవ చేయటానికి మనల్ని దేవాది దేవుడు పిలిచాను, మిమ్మల్ని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నన్ను ఆరాధించమంటున్నారు. ఆయన స్తుతించటము, ఆయన గుణగణాలని ప్రచురము చేయటము, ప్రస్తుతించటము మాత్రమే మనం చేయవలసినటువంటి స్తుతి అండి. అయితే సృష్టికర్త అయిన దేవాది దేవుడు లేవీల్ని ఏర్పాటు చేసుకున్నారండి. వారిని ఏమన్నారంటే, లేవీలని ఆ 12 గోత్రికులలో ఒక్క గోత్రాన్ని మాత్రం నావారు అని అన్నారు. ఆ లేవీలకి కొన్ని పనులు అప్పగించారు. ఆ పనులు మనం ఈ రోజున కూడా చేయబద్దులమై ఉన్నాము. మనము మన సంఘాలకు వెళ్ళేటప్పుడు సమయానికి వెళ్ళిపోయి చర్చ అయిపోగానే బయటకు వచ్చేస్తుంటాం. కానీ ఆ సంఘ ఆరాధనకు జరగవలసినటువంటి కార్యాలలో ఎన్నో పనులు మరి అక్కడ ఉంటాయి. ప్రస్తుతం నేను అమెరికాలో ఉన్నాను. ఇక్కడ సంఘాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి పరిచర్యను చూస్తూ ఉంటే పెద్ద పెద్ద ఉద్యోగస్తులే. ఒక్కొక్క సంఘంలో 3 సెషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ 3 సెషన్స్లో కూడా వారు నిలబడి పనులు చేస్తూ ఉంటే చూస్తూ ఉంటే నాకు చాలా చాలా సంతోషం కలుగుతుంది. వాళ్ళు లేవీలుగా, మరి ఆనాడు లేవీలు నావారు అన్నారు, కానీ ఇప్పుడైతే 12 గోత్రాల వాళ్ళము మనమే కాబట్టి మరి అక్కడ వారు పని చేస్తున్నటువంటి వారిని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం కలుగుతోంది. వర్షం వస్తున్నా, మంచు పడుతున్నా వాళ్ళందరూ కూడా కార్ పార్కింగ్ చేయడంలో
ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కంటే ఎక్కువగా చక్కగా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే డోర్స్ వేసేస్తారు. తర్వాత లేటుగా వచ్చిన వాళ్ళని బయట నిలబడతారు. మేము ఒక్కసారే వెళ్ళాము, బయట నిలబడి ప్రార్థన అయిన తర్వాత లోపలికి అలౌ చేశారు. అది కూడా ఎంత చక్కగానంటే ఎక్కడెక్కడ సీట్లు ఖాళీ ఉన్నాయని ఆ సీట్ల మధ్యన లైన్స్ మధ్యన వాలంటీర్స్ నిలబడి ఎంతమంది ఉన్నారని అడిగి తీసుకెళ్లి కూర్చోబెడుతున్నారు. అంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. అది లేవి పరిచర్య అని అక్కడ అనిపించిందండి. అందుకని నేను ఇక్కడ స్పష్టంగా మెన్షన్ చేద్దామని మీకు ఆ లేవీల పరిచర్యలో పాత నిబంధనలో చక్కగా వ్రాయబడి ఉంది. మొదటిదట లేవీల పరిచర్య గుడారము యొక్క సంరక్షణ, 2 యాజకులకు సహాయము చేయటము, 3 ఆరాధనలో భాగస్వామ్యము, 4 దేవుని ప్రజలను శుభ్రపరచట్లో సహాయం అందించటము. ఈ 4 పరిచర్యలు కూడా ఆనాడు లేవీలకు ఇవ్వబడిందండి. మనము కూడా ఈ దినాలలో కూడా ఆ పరిచర్య చేయవలసిన వారముగా ఉన్నాము. అలాగే యేసు ప్రభువు చెబుతున్నారు కదా 17వ అధ్యాయము 18వ వచనంలో, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. ఈ వాక్యం వింటున్న మీతోనూ నాతోనూ మాట్లాడుతున్న మాట యేసు ప్రభువు ఆనాడు శిష్యుల్ని ఎలాగూ పంపించామో ఈ రోజున మిమ్మల్ని నన్ను కూడా యేసు ప్రభువు ఈ లోకములో తన పరిచర్య చేయడానికి పంపించాను. దేవుని సేవ చేయటానికి, నశించిపోతున్న వారికి వాక్యం అందించడానికి మిమ్మల్ని నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నానని ఈ వాక్యము ద్వారా, ఈ వచనము ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నారండి. అంతేకాదు కానీ యేసు ప్రభు అంటున్నారు కదా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అన్నారు. మరి కుమారుడిగా వచ్చినటువంటి యేసు ప్రభువే తనకిచ్చిన పని నేను సంపూర్ణం చేశాను అని చెప్పినప్పుడు మనము కూడా మనకిచ్చిన పనిని ముగించాలి కదా. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆయన చేత బలా నమ్మకమైన దాసుడా అనిపించుకోవాలంటే ఈ భూమి మీద మనకిచ్చిన పని, నశించిపోతున్న ఆత్మల వద్దకి మనము వెదికి రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు యొక్క పనిని మనము కూడా ఈ దినాలలో ఉన్నటువంటి వారి దగ్గరకు మనం వెళ్ళి మనం సువార్త ప్రకటించి పాపము నుంచి, శాపము నుంచి వారిని విడిపించి వారిని దేవుని మార్గంలోకి నడిపించే పని మనకున్నదండి. దేవుని మార్గంలోకి నడిపించటమే దేవుని సేవ అండి. మరి మనమందరము కూడా దేవుని సేవించడానికే దేవుడు మనల్ని ఏర్పరచబడిన వంశముగా, పరిశుద్ధ జనముగా, రాజులైన యాజక సమూహంగా ఆయన ఏర్పాటు చేసుకున్నారు కదండి. ఆయన గుణాతిశయములను ప్రచారం చేస్తూ ఆయన యొక్క పనిని చేయటానికి మిమ్మల్ని నన్ను పిలిచానని దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నారు. మన ముందు తరాల వారికి మనం అందించవలసిన ఈ 7 అంశాలలో మన వంతుగా మనము దేవుణ్ణి చూపిస్తూ మనం అందించవలసినటువంటి ఈ అంశాలన్నీ కూడా మనమే ఒక పత్రికగా, పౌలు మహాశయుడు చెప్తాడు కదా, మీరే కదా నా పత్రిక అంటారు. అలాగున మనము క్రీస్తు యొక్క సువార్త ప్రకటించే పత్రికలుగా మన జీవితమే మన ముందు తరాల వారికి ఆధ్యాత్మికంగా మనల్ని అనుసరించేవారిగా మనం నడిచి చూపించాలి అనేది దేవుడు ఈ 7 అంశాల ద్వారా మాట్లాడారు మనతోటి. మరొకసారి కంటిన్యూగా ఆ వీడియోస్ అన్నీ కూడా 7 అంశాల్లో మనకి ఏమేమో అయితే దేవుడు మాట్లాడారో, మరి వాక్యం వింటూ ఉండగా మీతో ఏం మాట్లాడారో అవన్నీ కూడా మీరు కూడా వ్రాసుకుని ఆచరణాత్మకంగా జీవించడానికి దేవాది దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవా, మీరు మాతో మాట్లాడినందుకు, మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారని, భూమి మీద నా పనిని నేను సంపూర్ణముగా చేశానని మీరు ఎలా సెలవిచ్చారో ఆ విధముగా మాకిచ్చిన పనిని మేము కూడా ముగించగలిగేటట్టుగా మీ సన్నిధిలోకి వచ్చినప్పుడు మీ ఎదుట మేము తల వంచుకుని నిలబడవలసిన ఆ దుస్థితి మాకు రాకుండా మమ్మల్ని బలపరిచి మీ పాత్రలుగా మమ్మల్ని వాడుకోనమని, వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని, వారి యొక్క అవసరతలన్నీ తీర్చగలిగిన సమర్థుడమైన దేవుడు నీవేనని యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఎవరికైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకు ప్రార్థనా సహాయాన్ని అందించగలము.